పెసరట్టు చేస్తున్నానండి. చాలా సింపుల్ అండి. పెసరపిండి పెసలు నైట్ నానబెట్టి అప్పటికప్పటికే రుబ్బుకోవాలండి. నేను ఇప్పుడే రుబ్బాను. ఉల్లిపాయ, కొంచెం నూనె, జీలకర్ర, అల్లం. ఈ ఉల్లిపాయ అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అంతలోకి పెనం వెలిగించుకోవాలి. కొంచెం పెనం వేడిగా ఉండాలి. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టాలి. కొంచెం నూనె రాయాలండి పెనానికి. ఎక్కువ ఏం అవసరం లేదండి. పెసరట్టు అంటేనే చాలామంది ఎక్కువ నూనె పోసేస్తారు. అది అలా పోయొద్దు, హెల్త్కి మంచిది కాదు. కొంచెం ఒక క్లాత్ కట్టి దాన్ని ఇలాగంటే చాలండి. బాగా కలుపుకోవాలి పెసరపిండి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం అండి, కొంచెం జీలకర్ర, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలవాలి. పెసరట్టు మరీ పలుచగా కాకుండా కొద్దిగా మాదిరి సైజులో తిప్పుకోవాలండి. ఈ కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఈ జీలకర్ర అన్నీ ఇప్పుడే వేయాలి. పిండి కొంచెం పచ్చిగా ఉండగానే వేయాలండి. అప్పుడు ఉల్లిపాయ కిందకి రాలిపోకుండా ఉంటుంది. ఈ అడుగుని కూడా బాగా కాలనివ్వాలండి. సిమ్లో పెట్టాలి. ఉల్లిపాయను కొంచెం ఇలాగా పెసరట్టు కొంచెం ఇలాగ అదమేమనుకోండి, ఉల్లిపాయ బాగా కాలుతుంది. హెల్దీ పెసరట్టు రెడీ అయిపోయిందండి. దీనికి పల్లీలు, కొబ్బరి చట్నీ అండి ఇది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.